హాయ్ హాయ్ బ్రదర్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బ్రదర్స్. ముందుగా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి బ్రదర్స్. ఇక వీడియో మొదలెట్టేద్దాం. ఇప్పుడే మన శంకర్ ప్రసాద్ ట్రైలర్ చూశాను, మన వంకర ప్రసాద్ ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది బ్రదర్స్, అత్యంత అద్భుతంగా ఉంది. ఈ కళాఖండాన్ని చూడాలి అంటే టికెట్స్ మాత్రం బుక్ చేసుకోకండి బ్రదర్స్. అత్యంత అద్భుతమైన కళాఖండం చూసిన ఫీలింగ్ వస్తుంది బ్రదర్స్. ట్రైలర్ మాత్రం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. నేను ట్రైలర్ చూడగానే ఒకటి అనిపించింది బ్రదర్. అది ఏంటి అంటే, నేనెంత ఎదవనో నాకే తెలియదు. నేను సంక్రాంతి ట్రైలర్ ఏమన్నా చూస్తున్నానా అనిపించింది. అదే బ్రదర్, సంక్రాంతికి వస్తున్నాను ట్రైలర్ మళ్ళీ చూస్తున్నానా అనిపించింది. అదే క్రింజ్ కామెడీ, అదే చండాలపు కామెడీ. వెంకటేష్ గారితో ఎలాగో గట్టెక్కేశాడు కానీ ఈసారి దొరికిపోతారు మన అనిల్ బ్రదర్. ఖచ్చితంగా ఈసారి అనిల్ బ్రదర్ దొరికిపోతాడు, ఇది కన్ఫర్మ్. అసలు ఒక్కొక్క షాట్ చాలా అద్భుతంగా తీశాడు మన అనిల్ రావుపూడి. ఒక సీరియల్ ను తలపించే స్క్రీన్ ప్లే. రొట్ట కొట్టుడు ట్రైలర్ బ్రదర్ ఇది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూస్తే మీరు సినిమాకు వెళ్ళరు. సినిమాకు వెళ్ళాలనుకునేవారు ట్రైలర్ చూడకండి బ్రదర్స్. మరొక బోలా శంకర్ దిగినట్టుంది నాకైతే. అదే సెంటిమెంట్, అదే కామెడీ ఉన్నట్టుంది దీంట్లో కూడా. అదే రకమైన విధంగా చూశాను నేను. బోలా శంకర్ ని తిప్పి మళ్ళీ తీస్తున్నాడేమో అనిపిస్తుంది. మళ్ళీ ఈసారి సంక్రాంతికి వస్తున్నాము, బోలా శంకరు అనిల్ రావుపూడి క్రింజ్ కామెడీ మొత్తం మన బాచు దగ్గర తీర్చుకున్నట్టున్నాడు. పెద్ద బాచు దగ్గర బాసు అని గోల పెట్టేసినట్టున్నారు ఈ సినిమాలో కూడా. అసలు ఈ ట్రైలర్ లో ఎక్కడ కూడా ఇంప్రెస్ చేసే మూమెంట్ అనేది లేదు బ్రదర్స్. ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేసే మూమెంట్ లేదంటే ఈ ట్రైలర్ ఎంత దరిద్రంగా ఉందో అర్థమవుతుంది. అసలు ఆ కామెడీ చూస్తుంటేనే చిరాకు దుబ్బింది నాకు. ట్రైలర్ పూర్తిగా చూశానంటే సాయిరామ్ అయిపోయిందా అనుకున్నా. నేను ఆ దేవుని కోరుకుంటున్నాను, సినిమాకు వెళ్ళినప్పుడు మధ్యలో లేచి వచ్చేసేలా చెయ్యొద్దు స్వామి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కదా బ్రదర్స్, అందుకోసం. ఖచ్చితంగా మన వాళ్ళైతే ఆ పక్కకు వెళ్ళకండి బ్రదర్స్. వెళితే మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలియని భావన కలుగుతుంది. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉందంటే ఇక సినిమాలో దేవుడా అనాల్సిందే. క్రింజ్ కామెడీ జోడించేశాడు అనిల్ భయ్య ఈసారి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. వెంకటేష్ గారిది ఒక సీన్ పెట్టారు బ్రదర్స్. ఆ సీన్ లో కూడా మన బస్సు గోలే. ఎందుకు పెట్టారో ఆ సీన్స్ ఏంటో తలనొప్పి వచ్చేలా ఉంది ట్రైలర్ కే. చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటున్నారు మన సినీ పండితులు. అటర్ ఫ్లాప్స్ కంటిన్యూ అయ్యేలా ఉంది బ్రదర్స్. ఈ ట్రైలర్ చూసాక నేను చూడకముందు ఒకటి అనుకున్నా, అనిల్ రావుపూడి ఏమైనా మ్యాజిక్ చేసి ఉంటాడా అని. ఈ ట్రైలర్ చూశాక అనిల్ రావుపూడిని ఎవరూ కాపాడలేరనిపిస్తుంది. మన వెంకీ మామ ఏమైనా కాపాడతాడేమో అనుకున్నా, కానీ లాస్ట్ లో ఒక షాట్ పెట్టి వెంకీ మామ కూడా ఈసారి కాపాడలేడు అన్నట్టు చేశాడు మన రావుపూడి బై. అయినా పర్లేదు, ఫేక్ పోస్టర్స్ సిద్ధం చేసేశారు అంటున్నారు సినీ పండితులు. టీం ఫేక్ పోస్టర్స్ ని ఫుల్ గా సిద్ధం చేసిందంటే ఇప్పటికే రెడీ అయిపోయింది బ్రదర్స్. అది కూడా సినీ పండితులు చెప్తున్నారు, రెడీ అయిపోయాయి అని. ఏముందిలే, ఫ్లాప్ వచ్చిందనుకో దర్శకుడి మీద వేస్తాడు మా తాత. అది కుదరకపోయిననుకో నిర్మాత మీద వేస్తాడు. ప్రేక్షకులు ఒప్పుకుంటే ఎవరైతే టీ తోసేకి ఇంకా కావాలంటే లైట్ బాయ్ మీద వేస్తాడు, లైట్ సక్రంగా వేయలేదు. అంతేగా అంటున్నారు మన సినిమా పండితులు. ఈసారి అనిల్ రావుపూడి బయ్యపై చెయ్యి పెట్టేశాడు భస్మాసుర అస్తమంతే. ఇక తిరిగి లేవటం కష్టమే అనిల్ రావుపూడి బయ్య అంటున్నారు సినీ పండితులు. ఇటు వస్తే అంతా మాది అంటారు, ఫ్లాప్ అయితే ఎవరో ఒకరి మీద తోసేస్తారు ఈ దగా బ్యాచ్. లేదంటే చిన్న హీరో అనేస్తారు వెంకీ సార్ను కూడా, ఈసారి వెంకీ మామను కూడా అంటున్నారు మన సినిమా పండితులు. ఏముంది లేక తాత పని. ఈ సినిమా తర్వాత తాతకు ఏం పని ఉండదు అంటే ఇంకేం చేస్తాడు అనుకుంటున్నారా? నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. పిసుక్కోవడమే. అసలు ట్రైలర్ మరీ ఇంత దారుణంగా ఉంటుంది అని నేను అనుకోలేదు బ్రదర్స్. ఇలాంటి రొట్ట కామెడీని ఎప్పుడో చూసేసాం. ఆ ట్రైలర్ చూస్తుంటే మనకు డైలాగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ ట్రైలర్ లో ఏం చెప్తాడని కూడా మనమే ఊహిస్తున్నామంటే ఈ ట్రైలర్ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి బ్రదర్స్. అక్కడ మన సిరు తాతయ్య యాక్టింగ్ చేస్తుంటే
అక్కడ డైలాగ్స్ మనకు ముందే నోట్ల నుంచి వచ్చేస్తున్నాయి. అక్కడ ఏం చెప్తున్నాడో మన నోటి నుంచి డైలాగ్స్ వచ్చేస్తున్నాయంటే అది ఎంత క్రింజిగా ఉందో, ఎన్నిసార్లు మనం అలాంటి కామెడీ చూసేసి ఉంటామో. ఇలాంటి క్రింజి కామెడీతోనా ఈ అనిల్ రావుపూడి సినిమా తీసింది అని అంటున్నారు మన సినీ పండితులు. ఈసారి మాత్రం రాడ్లకే రాడ్ దిగబోతుంది బ్రదర్స్. రాజా సాబ్కి ఇక అడ్డే లేదంటున్నారు మన సినీ పండితులు. బాగున్న ట్రైలర్, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో ఏది బాగుంది అంటే వన్ అండ్ ఓన్లీ రాజా సాబ్ ట్రైలర్ మాత్రమే. వంకర ప్రసాద్ ట్రైలర్ అస్సామే. ఇక నిన్న రిలీజ్ అయిన జననాయకుడు ట్రైలర్ మాత్రం మన బాలయ్య భగవంత్ కేసరిని మక్కి దించేశాడు మన విజయం అంగుళం. 5% కూడా మ్యాచ్ చేయలేకపోయాడు విజయంగులం. ఆ ట్రైలర్ చూస్తుంటే దోకొస్తుంది బ్రదర్స్. అసలు బాలయ్య చేసిన యాక్టింగ్ ఏంటి, ఇక్కడ మన విజయం అంగుళం చేసిన ఈ యాక్టింగ్ ఏంటో అర్థం కావటం లేదు. చాలా దారుణంగా ఉంది ఆ ట్రైలర్ కూడా. ఇక రిలీజ్ అవ్వాల్సింది రవితేజ గారి మూవీ ట్రైలర్. ఆ ట్రైలర్ ఎలా ఉందో నెక్స్ట్ రివ్యూలో చెప్తాను బ్రదర్స్. మన వంకర ప్రసాద్ ట్రైలర్ చూసిన తర్వాత నేను మన వాళ్ళకి చెప్పేది ఏమిటంటే, ఆ పక్కకు వెళ్ళకండి బ్రదర్స్. ట్రైలర్ లోనే ఇంత క్రింజిందంటే సినిమాలో మనల్ని బతకనిస్తాడా ఈ అనిల్ రావుపూడినయ్య మన సిరు తాతయ్య అనిపిస్తుంది. సినిమా పూర్తిగా చూసేంత వరకు ఉండనిస్తాడో లేదా మన సిరు తాతయ్య, సినిమాలోకి వెళ్తే తెలుస్తుంది బ్రదర్స్. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాను బ్రదర్స్. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై బలయ్య, ఓం నమ శివాయ. సబ్స్క్రైబ్.